తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేశారు? రోజు బిజినెస్ లేకుండా పోయింది. తిక్క తీరిందా? ఇప్పుడు ఏం చేస్తావురా? అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఒక ఆడపిల్ల అయి ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. చూడండి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేశారు? ఆడదాని విన నువ్వు ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా, హ్యాట్స్ ఆఫ్. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఇదండి జరిగింది అయితే ఇది. సో ఒకరికి పెట్టబోయి తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే. రమ్య అంటే నేను అనేది లేకపోతే అలెక్కే చిట్టి పికిల్స్ అనేది ఈ రోజు లేదు. ముగ్గురమే అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాము. ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. ఆడియోని తీసుకెళ్లి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు. చాలా న్యూస్ ఛానల్స్ లో కూడా చేసేసారు. అట్లుంటది మనతోని. మా అక్క అలెక్కియా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. పిచ్ మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది. దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. మా అక్క అలెక్కియా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, లంజా కొడకాన్ని ఏమని దెంగ. నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి మాట్లాడుతున్నావురా మాదార్ చోద్. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. ఆశీర్వదించండి మాయా. నేను అలెక్కియా చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేనే గెలిచాను కాదు, నన్ను గెలిపించారు. సారీ చెప్పేదాకా వీడియో చేస్తూనే ఉంటా. సారీ చెప్పాక కూడా దాని మీద వీడియో చేయాలి, వదలకూడదు అనమాట. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. నేను డిప్రెషన్ లో ఉన్నా అంటుందంట. తిట్టేది నువ్వే, డిప్రెషన్ లోకి పోయేది నువ్వే. ఎర్రిపోకులు మేమా? నేను ఎర్రిపోకుని ఒకడు అడుగుతుండో, తిట్టిన అమ్మాయి ఆ తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది మా డిమాండ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఎందుకంటే ముష్టి పికిల్సే కొనలేని వాడు అని అతని సమాజం ముందు పెట్టింది. ఇంకెవడు వాడిని పెళ్లి చేసుకుంటారు?
ఆమెనే కాదు, కుదిరితే ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి మరొక ఆయన కామెంట్ చేసిన అనమాట. దేవుడున్నారా, వాడు సుల్లి అయినా కోసుకుంటాడు కానీ దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు. అయితే తిట్టో అనుకోకుండా, పోనీ 2 రోజు కూడా అనుకోకుండా, 3 రోజు కూడా అనుకోకుండా అన్నావనే అనుకో, నేను 4వ వీడియో కూడా లీక్ చేస్తాను రమ్య. రమ్య నా దగ్గర ఉన్నాయి 5-6 వీడియోలు ఉన్నాయి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. 3000 పెట్టి పచ్చడి కొనలేని వాడివి పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావని మాట్లాడింది. పెళ్ళం ఎందుకమ్మా ఇక్కడ? అంటే అది పోనీ ఆయన స్తోమత అంతే. నువ్వు బేరం ఆడలేదా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బేరం ఆడలేదు. ఒక్కడ మనస్సాక్షిగా చెప్పు. చెప్పు చెప్పవా? చెప్పమంటా కదా, మొదలు పెట్టు, చెప్పు. నేను ఇంత కొంటున్నాను కదా, ఇంత తక్కువకి ఇస్తావు కదా అని అడగలేదా మీరు? మరి అడిగినప్పుడు ఆ షాపు అతను కూడా మిమ్మల్ని ఎలాగే తిట్టుండుంటే మీరు ఏం చేసేవారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చల్లమ్ముకునే మీకే అంతుంటే పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కుని తినే వాళ్ళ మాకెంత ఉండాలి అని అడుగుతున్నాడు కష్టం. దీనికి మీరు ఏమంటారు సార్? ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్. ఇంక చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా చీపుగానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. రుకో జరా, సబర్ కరో. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావు? బ్లడ్ వచ్చేసిందిరా. సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.